గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు రాజేష్ అండి. ప్రస్తుతం నేను ఎస్బీఐలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మేనేజర్గా వర్క్ చేస్తున్నప్పుడు అంటే మన నవోదయ గురించి చెప్పాలి అంటే కనుక చాలామందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం మనం. చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. రీసెంట్గా ఒక చిన్న కాంప్లిమెంట్, లైక్ ఏపీ రైస్ మిల్లర్స్, ఏపీ కాదు ఇండియాకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక ఆయన మామూలుగా వచ్చి ఎదురుగా కూర్చుని మాట్లాడుతూ సార్ మీకు ఇక్కడ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేశారంటే ఇక్కడ రైస్ మిల్ అవుతుంది. ఇట్లా ఇంటరాక్షన్లో మీరేం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారంటే నేను నవోదయ స్టూడెంట్ అండి, ఇక్కడ వేలేరులో చదువుకున్నాను అంటే మొత్తం పోస్టర్ మారిపోయింది సార్ది. మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి, మీరు చాలా తెలివిగల ఉంటారు. మీకు ఉన్నటువంటి ఒకే ఒక క్వాలిటీ నేను చెప్తాను, ఎక్కడైనా ఎవరితో అయినా కానీ మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు. మీకుండేది మెయిన్ కామన్ సెన్స్. సో కామన్ సెన్స్ అనేది ఈ నవోదయ స్టూడెంట్స్కి ఉన్నటువంటి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి నేను బీఈడీలో ఉండగా టీచర్ అనమాట, ఆయన ఒకటి సర్కిల్ డ్రా చేయాలి. ఆయన దగ్గర ప్రొట్రాక్టర్ లేదు. స్కేల్ తీసుకుని చక్కగా రౌండ్ లాగా గీస్తున్నాడు అనమాట. ఎంతసేపు గీసాడు, ఒక పావుగంట గీసుంటాడు అతనికి. అట్లా ఇంకో 4-5 గీయాలి, ఇంకెంతసేపు గీసేవాడు. అన్న ఏం చేస్తున్నావు అన్న, ఎందుకు గీస్తున్నావు అని చెప్పేసి అంటే ఇక సోషల్కి సంబంధించి సర్కిల్స్ డ్రా చేసి దాంట్లో ఎవరు పెట్టాలన్నమాట. ఆగండి ఒక నిమిషం అని చెప్పి లోపలికి, ఆయన రూమ్లో ఉంటాడు, లోపలికి వెళ్ళి మూతలు ఉంటాయి కదా, 2-3 సైజులు మూతలు తీసుకొచ్చి పెద్ద మూత, పెద్ద సర్కిల్ కిందవి ఆ రెండు మూతలు పెట్టి 2 సెకండ్లో కంప్లీట్ చేసేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు అనమాట. ఇట్లా మనకి విల్ హ్యావ్ సో మెనీ అంటే థాట్స్ అండ్ థాట్ ప్రాసెసెస్. సో ఇమ్మీడియట్గా మనం ఎక్కడ దాన్ని యూజ్ చేయగలమో అట్లా యూజ్ చేసుకోగలుగుతాం. కాబట్టి సో మనకి ఆ కామన్ సెన్స్ అండ్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ రికగ్నైజ్ చేయబడతాం. కాబట్టి మనం వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.